హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఇది వచ్చేసి పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అయితే చెప్తాను. ఇప్పుడు చూసారా, ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. అయినా సరే ఎక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ జారదు. అలా అని చెప్పేసి భుజాలు కూడా జారవు. ఎన్నిసార్లు వేసుకున్న బ్లౌజు పర్ఫెక్ట్గా బాడీకి అద్దుకుని ఉంటుందన్నమాట. సో దీని స్టిచ్చింగ్ వీడియో నేను పార్ట్స్ కింద చూపిస్తాను. కొంచెం స్లోగా నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్స్. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం పిండి ఆరబెట్టి కట్ చేయాల్సిన పని లేదండి. ఓన్లీ లైనింగ్ మాత్రం అలా చేస్తాము. ఇప్పుడు నేను పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట. ఇది పైపింగ్లు వేయటాలు హ్యాండ్ దగ్గర అవి ఏమీ లేవు. జస్ట్ నేను హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచు తోటి కట్ చేసుకున్నాను. కటింగ్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నాను. 1.5 ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేస్తాము. ఒక 1 ఇంచ్ అనేది మళ్ళీ మడత పెట్టి హెమ్మింగ్ చేస్తాం అనమాట. దానికోసం ఇక చూడండి, ఇక స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అయితే చేశాను. ఇలాగా చేసిన తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇలాగా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత మన మెయిన్ డాట్ ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా మెయిన్ డాట్ అనమాట. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ అండి. ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఇలాగా తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి డాట్, మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి డాట్. అయిపోయింది. ఇప్పుడు సైడ్ కొంచెం లోతు వచ్చింది కదా వీ షేపు, దీన్ని ఎలా కవర్ చేయాలో చెప్తాను. ఇదిగో స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగ లోపలికి పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ రెండోది కూడా అంతే. ఇక్కడ వీ షేప్ లాగా వచ్చింది కదా, ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇక నీట్గా కట్ చేసేయండి, సరిపోతుంది. 2 షేప్ బెల్ట్ కోసం మనం రెడీ చేసుకోవాలి. 2 రెడీ అయిపోయిన తర్వాత మెయిన్ డాట్లు వేసుకుని అప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఇలా షోల్డర్కి తిన్నగా. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. ఇలాగా చూసారా. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి. దల్సరిగా ఉండాలి ఖచ్చితంగా, లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది. ఇది కూర ఉన్న క్లాత్ నడుము దగ్గర పట్టీ కోసం అనమాట. ఇది తీసి పక్కన పెట్టేస్తాను, తర్వాత వాడతాను. ఇప్పుడు షేప్ బెల్ట్ మీకు ఏ షేప్ అయితే ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలండి. నేను చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మెయిన్ డాటు ఇంకో ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఉండాలండి, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇలాగా తిన్నగా కుట్టు వేసేసేయండి. ఇలాగా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి. అంతే. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు మన షోల్డర్స్ని ఇప్పుడు జాయిన్ చేసుకోకూడదండి, తర్వాత షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం దలసరిగా ఉండాలి, అందుకని దలసరిగా ఉన్న క్లాత్ని తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ ఒకటి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి, అంటే బయట కనిపించేది. అడుగు భాగంలో అదేవిధంగా మధ్యలో కూడా వేరే క్లాత్ వేస్తానన్నమాట. చూడండి, ఇక్కడ కింద వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను.
ఇలా పెట్టేసుకుని 2 లేయర్స్ పెట్టాను దలసరిగా ఉండటానికి. అడుగు భాగంలో వేరే క్లాత్, పైన ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకెళ్ళి షేప్ అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయితే నేను మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నానండి. జాయిన్ చేసేసి డైరెక్ట్గా షేప్ బెల్ట్ అయితే కుడతానమాట. అంటే ఇన్విజిబుల్ కాదు, మామూలుగానే నేను ఓవర్లాక్ చేస్తాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయాలన్నమాట. ఇలాగా ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా జాయిన్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇదంతా కూడా షేప్ బెల్ట్కి మనం రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకుని ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా దలసరిగా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే మీకు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట. ఈ విషయం తెలియక నేను స్టార్టింగ్లో ఒకటే లేయర్ పెట్టేదాన్ని. అంతా ఒకరు కుదిరేవి కాదు. ఎందుకంటే కొంతమంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కుదిరేవి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కుదిరేవి కాదనమాట. అందుకనే మీరు ఖచ్చితంగా ఎంత దలసరిగా ఉన్న క్లాత్ అయితే అంత ఉండాలన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను.